జంజాలకి నెక్స్ట్ పిక్చర్కి చాలా గ్యాప్ వచ్చింది. రచయితగా పిలవడంలో తేడా వచ్చింది. రెండోది డైరెక్టర్గా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏమీ రాలేదు. ఇమ్మీడియట్గా ఏ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి మీరు సినిమా చేయమని అనలేదు. ఆ టైంలో ఒక ఒక ఆలోచన వచ్చింది అందరికీ కలిపి. జంజాల మిస్సెస్ అన్నపూర్ణ వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, చల్లా వెంకటరామయ్య అని. వాళ్ళు హోతా జమీందారులు కూడా అక్కడ. ఆయన ప్రొడ్యూసర్గా ఒక సినిమా స్టార్ట్ చేశాం. సినిమా పేరు మల్లెపందిర. విజయబాబు అని ఒక ఆయన కూడా కొత్త ఆర్టిస్టు, జ్యోతి, ఇంకా మిగిలిన కాస్టింగ్ అంతా ఉన్నారు. అది ఒక చిన్న తమాషైన కామెడీ అనమాట. ఆ సినిమాలో ఇంపార్టెంట్ అయిన వేషం కామెడీ విలన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కథ ఏంటంటే వీళ్ళిద్దరికి మనస్పర్ధలు వస్తాయి. ఇద్దరు అంటే భార్యాభర్తకి, జ్యోతికిను విజయబాబుకి. అతను ఏంటంటే ఈ వాంట్ టు కమిట్ సూసైడ్. అలాగున్న రోజుల్లో అతనికి ఆ ధైర్యం లేదు విజయబాబుకి. తను అంత ధైర్యం లేదు, తను సూసైడ్ చేసుకుని. అప్పుడు ఏం చేస్తాడు, ఒక ఇతన్ని పిలిచి నువ్వు నన్ను చంపేసేయి అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడుకుంటాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఇక ఇతను చంపడానికి ప్లాన్స్లో వస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదురుద్ది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. అండ్ హీ వాంట్ టు లివ్. ఇప్పుడు బతకాలనుకుంటున్నాడు, ఆయన మాత్రం వచ్చేసి అంటబడతాడు చంపడానికి. అది కామెడీ ట్రాక్. ఆ సినిమా సక్సెస్ అయింది, పర్వాలేదు, ఓకే, అబోవ్ యావరేజ్. రాజమండ్రిలో షూట్ చేసాం, ఓకే. అప్పుడు జ్యోతి కూడా చాలా ఫేమస్గా తమిళ్లో ఒక సినిమాలో 1 సంవత్సరం ఆడిన తమిళ తెలుగే బాపు గారు చేసిన తూర్పుకి వెళ్ళే రైలు హీరోయిన్ కూడా 1 year ఆడింది. అలాగా సినిమా కూడా యావరేజ్, ఓకే. అందులో ఒక తమాషా ఇదేంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్, హోతావారి అక్కడికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ జమీందారులు చల్లా వెంకటరామయ్య గారి ఆ కోటకి వెళ్ళాం. అక్కడ జంజాల అంటే అతను కామెడీ ఎలా ఉంటుందంటే, వేటూరు సుందరరామూర్తి గారిని పిలిచి ఒక వేషం వేయించాడు, దరిద్ర నారాయణ స్వామి. మంచి కామెడీ ట్రాక్ అనమాట అది. అలాంటి ఎంతో మంచి ఆ సినిమాలో ఉన్నాయి. పర్వాలేదు, సినిమా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బ్లాంకు. అయితే రెండో సినిమా కూడా చూసిన తర్వాత నవతా కృష్ణరాజు గారిని, చాలా మంచి ప్రొడ్యూసరు, మంచి క్వాలిటీ, మంచి సినిమాలు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు నవతా కృష్ణరాజు గారు. ఆయన ఎన్నెన్నో జన్మల బంధం అని మనం వింటూ ఉంటాం కదా, ఆయన ఆ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన ఎంత తమాషాని మనిషి అంటే, ఆయన అడిగారు, రాజన్ నాగేంద్ర మ్యూజిక్ ఎంత బాగుందండి, అదండి ఇదండి అంటే, మరి మీకు ఎలాగండి, మీ మ్యూజిక్ సెన్స్ ఏంటంటే, నాకు చెవుడు అన్నాడు ఆయన. అలాంటి తమాషా వ్యక్తిత్వం అన్నమాట. బట్ ఆయనకి మంచి సినిమాలు చేయాలని, అంతకుముందు సింగీత శ్రీనివాసరావు గారితో కొన్ని సినిమాలు మంచి గుర్తింపు ఉంది. నవత కృష్ణరాజు గారు, ఆ సినిమాయే 4 స్తంభాల ఆట. నవత కృష్ణరాజు గారి సంస్థలో దేవదాస్ కనకాల గారు ఒక సినిమా చేశారు. ఆ టైంలో ఒక కుర్రోడు అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడే ఉంటాడు, ఆఫీస్ చుట్టూరనే తిరుగుతున్నాడు. అతను ఈవివి సత్యనారాయణ పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. తర్వాత అక్కడి నుంచి జంజాలకు అతను లింక్ అయ్యాడు, జంజాలకు అసిస్టెంట్గా చేరాడు. అతను శాస్త్రి అని ఇంకొక ఆయన, నిష్టల శాస్త్రి అనమాట, అతను రామకృష్ణ ఇంకొక ఆయన, వీళ్ళందరూ వాళ్ళ టీము, జడ్డు పుల్లారావు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అది ఆ సినిమా పేరు 4 స్తంభాల ఆట. నాకు తెలిసి అంటే విషయమే అది. నరేష్కి ఫస్ట్ పిక్చర్, మన సీనియర్ నరేష్, విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్కి ఫస్ట్ పిక్చర్. నరేషు, పూర్ణిమ, ప్రదీప్, తులసి, శుభలేఖ సుధాకర్, చాలామంది ఉన్నారు, వీళ్ళందరితో అనమాట 4 స్తంభాల ఆట. ఆ సినిమా మ్యూజికల్ హిట్ కూడాను. రాజన్ నాగేంద్ర పాటలు మీకు తెలుసు, చాలా ఫేమస్ సాంగ్స్ ఉన్నాయి అందులో. అది చాలా మంచి హిట్. అదే కంప్లీట్ వైజాగ్లోనే అక్కడ నేచర్ ఒక ఆశ్రమం ఉంది, ఒక ఆశ్రమంలో చేసాం కంప్లీట్ ఎక్కువగా. ఆ సినిమాలోనే ఈ సుత్తి వేలు వాళ్ళ తాలూకు, ఆ సుత్తి అన్నమాట అక్కడే వచ్చింది. వేలు వీరభద్రరావు, అయినా అయ్యి ఉండొచ్చుండయ్యా, కాకపోయి ఉండొచ్చుండయ్యా, అలాగే తమాషా అంతాను. ఆ సినిమా మంచి హిట్. అక్కడ అరకు వ్యాలీ సాంగ్స్ అయి చేసాము, సూపర్ హిట్ మ్యూజిక్. సినిమా కూడా చాలా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అయితే రెండో సినిమాకి నేను కెమెరాను అనుకున్నది పక్కకి వెళ్ళింది. అది చెప్పాలి మీకు, ఎందుకు ఏంటి తేడా వచ్చింది. మరి నాని కండిషన్ పెట్టేది కదా, ఫస్ట్ సినిమా ముద్దమందరం చేస్తావు శాస్త్రి, రెండో పిక్చరు మరి రఘు చేయాల్సిందే అని కండిషన్ పెట్టాడు కదా. మరి ముద్దమందారం తర్వాత
మల్లిపంతులు నేను ఎందుకు లేనంటే జంధ్యాల గోపాల్ రెడ్డి ఒక పాయింట్ మీద నన్ను సెంటిమెంటల్గా నన్ను బ్లాక్ చేసి ఆర్ కన్విన్స్ చేసి ఒకటి చెప్పారు. రెండో సినిమాకే డైరెక్టర్ కెమెరామెన్ను కంబైన్డ్గా చేసిన ఫస్ట్ సినిమా నుంచి లేకపోతే వాళ్ళిద్దరికి ఏదో మనస్పర్ధలు వచ్చాయని బయట ప్రపంచంలో అనుకున్న ఆనవాయితీ అని నా దగ్గర రెండో సినిమా కూడా గోపాల్ రెడ్డి గారు చేస్తారని నా చేత ఒప్పించారు. సరే, అది అప్పట్లో విజ్ఞత లేదని చెప్పాను కదా, అమాయకుడిగా ఉండేవాడిని. ఊహించలేదు ఇలాంటివన్నీ ఉంటాయని. ఇలాగా అప్పుడు నాని పెట్టినప్పుడే నేనే చేస్తాను, మా వేరే జంజాలని మన గోపాల్ రెడ్డి గారిని కెమెరాని పెడతాను, నేను వెనకాల ఉంటాను అని ఉండేవాడిని కాదే ముందే కన ఆ తెలివి ఉంటుంటే. సరే, మొత్తం మీద రెండో సినిమా గోపాల్ రెడ్డి గారు మల్లిపందిర. ఆ తర్వాత మూడో సినిమా 4 స్తంభాలాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 4 స్తంభాలాటకి జంజాలని పిలిచి, రెండు గోపాల్ రెడ్డి గారితో రుణం తీర్చేసుకుందామయ్యా, నీకు ప్రామిస్ చేశాను కాబట్టి నీకు చేస్తాను అని చెప్పి అనుకుంటే మళ్ళీ నేను కాదు. ఈ సినిమా కూడా గోపాల్ రెడ్డి గారే. బాగా హర్ట్ అయ్యి లోపల ఫీల్ అవుతున్నాను. ఏంటి ఇలాగ జరుగుతుంది, జంజాల మరి తన మాటని ఎందుకు కీపప్ చేయట్లేదు, మరి గోపాల్ రెడ్డి గారు అంతగా అతన్ని ఆకట్టుకున్నాడా, లేకపోతే నేనేదన్నా ఇంకా మెచ్యూర్ కాలేదని జంజాలు అనుకుంటాడా, రకరకాలుగా ఉందన్నమాట. ఆ టైంలో 4వ సినిమా 4 స్తంభాలు ఆడతారు హిట్ అయిన తర్వాత కూడా 4వ సినిమాకైనా పిలుస్తాడు. నేను ఆశగా చూస్తున్నాను. ఒక దీంతో నెలవంక, ఆ ప్రొడ్యూసర్ మా కాలేజీలో జంజాల బ్యాచ్మేటే. నెలవంక కోటలో చేసాం, అది ముత్యాల ప్యాలెస్, కృష్ణా రివర్ పక్కన ఉంటుంది, అక్కడ చేసాం. పద్మనాభం గారి కమెడియన్ పద్మనాభం గారి మిసెస్. మెయిన్ అక్కడ చెప్పాల్సింది, నెలవంకలో చెప్పాల్సింది రాజేష్, తర్వాత మహాలక్ష్మి అనే హీరోయిన్, వీళ్ళందరూ ఉన్నారు. అది అక్కడ ఆ కోటలో చేసాం. దాంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మీకు చెప్పాలి. జంజాల్ ఎంత పర్ఫెక్షన్ కోసం ఎంత బాగా ట్రై చేసామంటే, నేను విసిగిపోయి ఏంటి ఇలా ఉంది, ఇలాగ కష్టంగానే జీవితం అంతా గడిపేయాలా, ఇలాగ ఉంటుందా సినిమా ఇండస్ట్రీలో, ఎవరికి సెంటిమెంట్స్ లాంటివి ఉండవా, ఏంటి కాలేజీ రోజుల్లోంచి ప్రతి నాటక వెనకాల ఉండి చేసుకొని నేను ముద్దమందారానికి అతను డైరెక్టర్ అవడానికి కారణమైన నేను ప్రామిస్ అన్ని బ్రేక్ చేసి నన్ను దాన్ని ఏమంటారు కరివేపాకులుగా చేశారేంటని లోపల మదన పడుతూనే అలాగా నిస్సాయంగా ఉండిపోయాను. అప్పుడు మెడ్రాస్ నుంచి కాల్ వచ్చింది. కె వాసు గారు ది గ్రేట్ డైరెక్టర్, ముందు జనరేషన్ డైరెక్టర్ అయిన కె ప్రత్యేగాత్మ గారు అబ్బాయి కె వాసు గారు, ఆయన నన్ను పిలిచి అరే నీకు కెమెరామెన్గా ఫస్ట్ పిక్చర్ బ్రేక్ ఇస్తున్నాను, ఇక మన రామకృష్ణ, మేకప్ రామకృష్ణ, తర్వాత ఏమో నాయన మహేశ్వర గారు ఎడిటర్, వీళ్ళిద్దరూ కలిసి చేస్తారు, మన శేఖర్ బాబు, కేసీ శేఖర్ బాబు ఆధ్వర్యంలో. ఇక్కడ కేసీ శేఖర్ బాబు గురించి ఆయన జ్యోతి పిక్చర్స్ అని, జ్యోతి ఫిల్మ్స్ విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ప్లస్ మంచి ప్రొడ్యూసర్ కూడా అతను మా కాలేజీలో జంజాల క్లాస్మేటు, కాలేజీ సెక్రటరీగా కూడా చేశాడు. బట్ ఒక 10 years అవుతుంది అతను ఎక్స్పైర్ అయ్యి, 8-10 years. ఆ సినిమాకి నన్ను కెమెరామెన్గా ఫస్ట్ టైం బ్రేక్ ఇచ్చారు. సినిమా పేరు కొత్త దంపతులు. నరేష్, సేమ్ మళ్ళీ సీనియర్ నరేష్, 4 స్తంభాల నరేష్ అండ్ పూర్ణిమ, తులసి, సుధాకర్, మిగిలినంతా ఉన్నారు. అది నాకు ఫస్ట్ పిక్చర్. అయితే అది రిలీజ్ మాత్రం అవ్వలేదు, ఫినిష్ అయింది, కాపీ వచ్చింది, కానీ బిజినెస్ అఫైర్స్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాకుండా ఇదేంటి నాకు నా జాతక చక్రం ఎలా ఉందంటే డిసప్పాయింట్ ఉన్నప్పుడు నువ్వు డెసిషన్ తీసుకున్నా. సరే, ఏది రాసుంటే అది జరుగుద్దని. ఈలోపు జంజాల గారి సినిమాకి మళ్ళీ గోపాల్ రెడ్డి రారగు ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు వస్తే నాకు ధైర్యంగా చక్కగా సపోర్ట్ చేస్తావని చెప్పి మళ్ళీ నన్ను 2 జళ్ల సీత సినిమాకి అక్కడ పిలిచారు. 2 జళ్ల సీత దగ్గర నుంచి నేను బాపిరెడ్డి గారు ఎలా టచ్ చేయని నాకు ఆల్రెడీ చెప్పాను. ఇలాగా ఇంత జర్నీ జరిగింది. ఈ సినిమా నాకు కొత్త దంపతి సినిమా 3వ సినిమాగా రిలీజ్ అయింది. ఆ ముందేమో వేరే ఇంకొక చిన్న సినిమా. ఇలాంటివన్నీ నా జర్నీలో ఇన్న ఒడిదుడుకులు ఉన్నాయి, ఇన్ని సెంటిమెంటల్ హర్ట్ అవడాలు ఉన్నాయి, ఏం చేయలేని నిస్సాయితం ఉంది. ఈ తర్వాత ఏదో ఒక కోణం నుంచి నేను వంశీతో బాగా సిరిసిరి మూవ్ తర్వాత బాగా అటాచ్డ్గా ఉన్నాం. మా జర్నీ గురించి డీటెయిల్డ్గా ఇంకా చెప్తాను.
అతని మీద నమ్మకం పెట్టుకున్నాను. మీ ఇద్దరం కలిసి అతను డైరెక్టర్ అయితే నేను కెమెరామెన్ అవుతాను అనుకున్నా. అది కూడా ఇంకో రకంగా అయింది. అవన్నీ మీకు చెప్తాను ఫర్దర్గా. నమస్కారం. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.